నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. తెలంగాణలో ఎన్నికలు ముగిసిపోయినాయి. లోక్సభ ఎన్నికల తర్వాత పరిపాలన గాడిలోకి వస్తుందనేటువంటి ఒక మాట వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీకి పిసిసి అధ్యక్షుడు ఎవరు అనేటువంటి దానిపైన తర్జన భర్జన నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికీ ఎటు తేల్చలేదు. జూన్ 27 లోపు ఖచ్చితంగా నిర్ణయం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత కాబోయే పిసిసి అధ్యక్షుడు ఎవరు? గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రెడ్డి ఉంటే బీసీలు కానీ ఇతరులు కానీ ముఖ్యమంత్రులు అయ్యేటువంటి గతంలో పున్నాలక్ష్మి ఉన్నారు, అంతకుముందు కేశవరావు కానీ, డి శ్రీనివాస్ కానీ, లేదంటే బొత్స సత్యనారాయణ కానీ, వీళ్ళంతా కూడా రెడ్డి సీఎం ఉంటే ఇతరులు పిసిసి అధ్యక్షుడు అయ్యేటువంటి ఆనవాయితీ సాంప్రదాయం ఒకటి వస్తున్నది. అది ఖచ్చితంగా చేయాలని లేదులే, కానీ ఇప్పుడు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఎవరు వస్తారు? ఆల్రెడీ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఎవరు సీఎం అయితే, ఎవరు పిసిసి అధ్యక్షుడు అయితే బాగుంటుంది? ఒకటి బీసీ కార్డు గతంలో కూడా బీసీలకు ఇచ్చారు అనేటువంటిది ఒకటి ఉన్నది. 2 ఎస్సీలకు ఇవ్వాలి అనేటువంటిది ఒక ప్రపోజల్. 3 ఎస్సీలు అయితే ఎవరు, ఎస్టీలు అయితే ఎవరు, బీసీలు అయితే ఎవరు అనే దానిపైన తర్జన భర్జన జరుగుతుంది. వీళ్ళు ముగ్గురు కూడా రేవంత్ రెడ్డికి పక్కలో బల్లెం కాకూడదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలమైనటువంటి ప్లస్ రేవంత్ రెడ్డికి నష్టం చేకూర్చినటువంటి పైన గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డిని ఎక్కడ ఓవర్టేక్ చేయలేనటువంటి వాళ్ళు కావాలి. అయితే ఆ విషయంలో రేవంత్ రెడ్డి కొంత ప్రయత్నం చేసుకుంటారు తన మనిషిని. అయితే మంత్రులు ఇటు శ్రీధర్ బాబు కానీ, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, లేదంటే బట్టి విక్రమార్క, ముగ్గురు ఉత్తమ్, బట్టి, శ్రీధర్ బాబు, వాళ్లకు సంబంధించినటువంటి కొంత న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి పూర్తిగా మద్దతు ఉండేటువంటి వాళ్ళు కాకుండా న్యూట్రల్గా ఉండేటువంటి ఒక నాయకుడు ఉంటే బాగుంటుంది పిసిసి అధ్యక్ష పదవికి అనేటువంటిది చర్చ సాగుతున్నది. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో బీసీలకు సంబంధించిన దాంట్లో మధుయాష్కి గౌడ్, అయితే మధుయాష్కి గౌడ్ పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే ఉంటారు అనేటువంటిది ఒకటి వచ్చిన మొన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే పోటీ చేశాడు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా తీసుకోవడానికి కొంత స్కోప్ ఉందనేటువంటిది ఉంది. ఎంపీగా గెలిచినటువంటి సురేష్ షెట్కర్ కూడా ఆయన కూడా బీసీ లింగాయత్. సురేష్ షెట్కర్ జహీరాబాద్ నుంచి గెలిచారు, ఆయన కూడా ఎంపీ ఉన్నాడు కాబట్టి ఇస్తారు. అయితే పాపులారిటీ విషయంలోకి వచ్చేసరికి కొంత మారుతుంది. పొన్నం ప్రభాకరు మంత్రిగా ఉన్నాడు కాబట్టి పొన్నం ప్రభాకరు ఉంటారా, మంత్రి పదవిని వదులుకుంటారా లేదా క్లారిటీ లేదు. అది కాకుండా ఇప్పుడున్నటువంటి మహేష్ కుమార్ గౌడే ఇప్పుడు ఏమంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ సంబంధించి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్నే ఇచ్చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ పిసిసి అధ్యక్ష పదవిలో అనుభవం ఉండి చాలా ఏళ్ల పాటు పిసిసిలో పనిచేసినటువంటి కార్యకర్తలతోటి, నాయకులతోటి గత 15-20 సంవత్సరాలుగా కనీసం వాళ్ళందరితోటి ఉన్నటువంటి వ్యక్తి, సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరనేటువంటిది ప్రధానంగా వస్తుంది. అయితే రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు వచ్చినప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వలేదంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. కానీ రేవంత్ రెడ్డి సిఫారసు చేసేటువంటి దాంట్లో ఎవరుంటారు అన్నిట్లలో అనేటువంటిది ఒక చర్చ సాగుతున్నది. అనే నిరంజన్ కూడా నేను ఉంటాననేటువంటి మాట అడుగుతున్నారు. బీసీ కోటాలో కానీ అవకాశం ఉందా లేదా అనేటువంటిది తర్వాత చూడవచ్చు. మేజర్గా బీసీలకు సంబంధించి మధుయాష్కి, సురేష్ షెట్కరు, పొన్నం ప్రభాకరు, మహేష్ కుమార్ గౌడ్ అడుగుతున్నారు. ఒకవేళ వీళ్ళకు సంబంధించి కాకపోతే బయట నుంచి ఇంకెవరైనా అనూహ్యమైనటువంటి వ్యక్తి దిగుతారా అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. ఇక ఎస్సీల నుంచి వస్తే బట్టి విక్రమార్క ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి మల్లు రవి అవుతారా లేదా అనేటువంటిది ఒకటి చూడాలి. మల్లు రవి గెలిచాడు ఎంపీగా. మల్లు రవి కాలేదంటే సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అట్లనే ఎస్సీల దాంట్లోకి వచ్చేసరికి గెలిచినటువంటి దాంట్లో వివేక్ వెంకటస్వామి వీళ్ళంతా ఉన్నా కూడా అద్దంకి దయాకర్ ఒకటి పేరు కూడా, అద్దంకి దయాకర్కి ఇస్తారా లేదా అనేటువంటి పడితే అద్దంకి దయాకర్ కూడా పిసిసి అధ్యక్షుడు అవుతాడు. ఈయన పూర్తిగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారు అనేటువంటిది కూడా ఒకటి నడుస్తుంది. అద్దంకి దయాకర్ ఎవరైనా పైన గాంధీ కుటుంబాన్ని ఎవరు ప్లీజ్ చేయగలుగుతారు?
గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పింది అక్కడ నడుస్తుందా? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నడుస్తుందా? శ్రీధర్ బాబు వీళ్ళంతా ఒకటై పీసీసీ అధ్యక్షుడు తమ మనిషిని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇదంతా ఉంటే మల్లు రవి కానీ, సంపత్ కుమార్ కానీ, అద్దంకి దయాకర్ వీళ్ళంతా కూడా కొంత ప్రయత్నం చేసుకున్నారు. ఇంకా సీనియర్లలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మహబూబాద్కి సంబంధించినటువంటి బలరాం నాయక్ ఒకళ్ళు ఎంపీగా గెలిచారు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో సీతక్క మంత్రిగా ఉన్నటువంటి సీతక్కను పీసీసీ అధ్యక్షురాలుగా తీసుకెళ్తారనేటువంటిది. ఆ సీతక్క అయితే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎస్టీ మహిళ కూడా కలిసి వస్తుంది అనేటువంటిది కొంతమేరకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గాంధీ భవన్లో చర్చలు సాగుతున్నాయి. వీళ్ళందరిలో ఎవరు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు అవుతారు? ఈ పీసీసీ అధ్యక్షుడైతే ఒకటి ఇటు రేవంత్ రెడ్డి అనుకూల వర్గం, రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత ఎవరికి వాళ్ళు తమకు సంబంధించినటువంటి నాయకుడిని పీసీసీ అధ్యక్ష పదవిలో కూర్చోపెట్టాలనేటువంటి దాంట్లో చర్చలు సాగుతున్నాయి. సో ఎవరు దాన్ని ఓన్ చేసుకుంటారు, ఎవరి సిఫారసులను అక్కడ ఉన్నటువంటి గాంధీ కుటుంబము తేలుస్తుంది అనేటువంటి చూడాలి. జూన్ 27 కల్లా పదవి అయిపోతుందని ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పారు. జూన్ 27 లోపు ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు పీసీసీ పదవి వచ్చిన తర్వాత. సో పీసీసీ అధ్యక్ష పదవికి అంతే డిమాండ్ కూడా ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి సహజంగా ఒక మంత్రికి ఎంతైతే బలం ఉంటుందో పీసీసీ అధ్యక్షుడి సిఫారసులు కానీ పీసీసీ అధ్యక్షుడు చెప్పేటువంటి దాంట్లో పార్టీకి అటు ప్రభుత్వానికి సమతుల్యం ఉండే విధంగా రెండింటి మధ్యన ఎట్లాంటి కాంట్రడిక్షన్స్ రాకుండా ఇటు పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత కీలకమైనటువంటి, క్రియాశీలకమైనటువంటి, నమ్మకమైనటువంటి, అన్ని సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కావాల్సిందే. రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త ఫేస్ని వెతకాల్సినటువంటి స్థితిలో ఉంది కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే ఇవంతా కాకుండా ఒకవేళ మళ్ళీ రెడ్డికే ఇస్తే రాజగోపాల్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అడుగుతున్నారు, మంత్రి ఇవ్వలేరు కాబట్టి రాజగోపాల్ రెడ్డి, అట్లనే తూర్పు జగ్గారెడ్డి కూడా అడుగుతున్నారు అనేటువంటిది ఒక చర్చ. ఉత్తమ్ కుమార్ వైఫ్ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటు డిప్యూటీ స్పీకర్ ఇస్తారా, లేదా పీసీసీలో కీలకమైనటువంటి పదవి ఇస్తారా, ఏఐసీసీలో కీలకమైనటువంటి పదవి ఇస్తారా అనేటువంటి దానిపైన కూడా ఒక చర్చ జరుగుతున్నది. సో రెడ్డి సామాజిక వర్గం నుంచి వస్తే కీలకంగా ఉండేటువంటిది రాజగోపాల్ రెడ్డి పేరు, ఇటు జగ్గారెడ్డి పేరు ఇద్దరిది వస్తుంది. అయితే ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వకూడదనేటువంటి నిర్ణయం తీసుకుంటే జగ్గారెడ్డి నుంచి బయటికి పోవచ్చు. సో ఇందులో కేటగిరీలు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళని తీసుకుంటారా, ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకుంటారా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే బాగుంటుందనేటువంటి ప్రయత్నం చేస్తారా, ఏం జరుగుతుంది చూడాలి. మంత్రులు ఎవరైనా తీసుకువచ్చి ఇక్కడ పీసీసీ అధ్యక్ష పదవి చేస్తారా? ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలో ఈ పేర్ల మధ్యన ఎవరు పీసీసీ అధ్యక్షుడు అవుతారనేటువంటి చర్చ సాగుతున్నది. ఇప్పటికే ఏ వర్గానికి సంబంధించి వాళ్ళు, అటు అధిష్టానానికి సంబంధించి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కూడా. మదియాస్కి తను పీసీసీ అధ్యక్షుడు అవ్వకపోయినా అటు అక్కడ రాహుల్ గాంధీకి చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అటు సోనియా గాంధీ దగ్గర, అటు రాహుల్ గాంధీ దగ్గర తనకంటూ ప్రత్యేకమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. సో వాళ్ళ సిఫారసులు కూడా కీలకంగా ఉంటాయి. సహజంగా ముఖ్యమంత్రి తనకు ఉండేటువంటి వెయిటేజ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి తన మనిషిని, తనకు అనుకూలమైనటువంటి వ్యక్తిని, ముఖ్యంగా తనకు వ్యతిరేకత సృష్టించలేనటువంటి వ్యక్తిని మాత్రమే తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ తన పక్కలో బల్లెంలా ఉండేటువంటి వ్యక్తి స్ట్రాంగ్, అంటే ముఖ్యమంత్రి కంటే పీసీసీ అధ్యక్షుడు ఇంకా స్ట్రాంగ్ వస్తే తనకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తను చెబితే వినేటువంటి మనిషి, తన వెనక ఉండేటువంటి మనిషి ఉండాలి. కానీ తనను ఓవర్టేక్ చేసేటువంటి మనిషి ఉండకుండా చేసేటువంటి ప్రయత్నము సహజంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. ఇప్పుడున్నటువంటి దిశలో కొంత రేవంత్ రెడ్డి వెయిటేజ్ అక్కడ గాంధీ కుటుంబం దగ్గర, అధిష్టానం దగ్గర ఉంది. కాబట్టి ఎవరవుతారు, ఎవరి సిఫారసులు ఉంటాయి, ఎంతమంది చేయగలుగుతారు అనేటువంటిది ఇప్పటికే అధిష్టానం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకత్వం దీనిపైన చర్చలు కూడా సాగుతున్నది. వాళ్ళు అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. దీనిపైన ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాన్ రెడ్డి ఒక పీసీసీ అధ్యక్షుడైతే బాగుంటుందనేటువంటి ప్రపోజల్ వైపు అక్కడ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము కొంత మొగ్గు చూపుతుందన్నట్టు మాత్రం మనకు సమాచారం ఉంది. సో అధికారంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్ష పదవికి చాలా డిమాండ్ ఉంటుంది.
అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవికి చాలా డిమాండ్ ఉంటుంది. ఏమీ లేని సందర్భంలోనే పార్టీ ఎటు పోతుందో తెలియనటువంటి స్థితిలోనే ఆ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్ష పదవికి అంత డిమాండ్ ఉంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక కాంగ్రెస్లో కొంత చర్చలు కూడా ఉంటాయి. రాహుల్ గాంధీకో లేదంటే సోనియా గాంధీకో కప్పం కట్టేటువంటి వాళ్ళు, లేదంటే పాత వెనక నుంచి నడిపించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్లకు ఇవన్నీ కూడా కొంత చర్చ జరుగుతుంది. నిజమా అబద్ధమా అనేటువంటిది ప్రజలకు తెలుసు. కానీ ఎవరు సోనియా గాంధీని రాహుల్ గాంధీని మెప్పించగలుగుతారు? ముఖ్యంగా వాళ్ళిద్దరు ఈళ్ళైతేనే, వాళ్ళిద్దరు నమ్మితేనే, వాళ్ళిద్దరు మనుషులైతేనే మిగిలింది వస్తుంది. సో ఏ విధంగా వాళ్ళిద్దరిని మెప్పించగలుగుతారు, ఎవరు వెళ్ళగలుగుతారు, ఎవరి సిఫారసులు నచ్చుతాయి, ఎవరి సిఫారసులు నెగ్గుతాయి, పీసీసీ అధ్యక్ష పదవి ఎవరు కాబోతున్నారు అనేటువంటిది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. మనం చెప్పినటువంటి పేర్ల నుంచే దాదాపుగా ఒకరు బయటకు వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.